హాయ్ హలో అందరికీ. ఈరోజైతే మీకోసం వచ్చాను చికెన్తో. ఈరోజైతే ఈవినింగ్ డిన్నర్లోకి అయితే స్మూతీ చికెన్ అయితే తయారు చేసుకున్నామా. స్మూతీ చికెన్ చేసుకున్నాము. దీనికైతే శుభ్రంగా కడిగి పెట్టుకొని ఉప్పు, కారం, అల్లం, కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్ అయితే కలిపి పెట్టుకున్నాను. దాంట్లోకైతే కుక్కర్లో ఆయిల్ వేసి పెట్టుకున్నాను. 1 టీ స్పూన్ 1 or 2 3 టీ స్పూన్స్ అనమాట. ఇంకా పసుపు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు పేస్ట్, జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, కొత్తిమీర, తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ, టమాటాలు, తురుము పట్టుకుని మిక్సీ పట్టుకున్న అల్లము, కొత్తిమీర, వెల్లుల్లి పేస్టు, మిక్సీ పట్టుకున్న టమాటా పేస్టు, కొంచెం వాటరు అన్నీ కలిపి ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్. ఇప్పుడైతే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకున్నాము. ఆయిల్ అయితే వేడెక్కింది. ఉల్లిగడ్డ వేసుకున్నాము. ఉల్లిగడ్డ, పసుపు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాము. ఇంకా కొత్తిమీర పేస్ట్ వేసేసుకున్నాము. కలుపుకొని టమాటా పేస్ట్ వేసేద్దాం. తర్వాత అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న స్మూతీ చికెన్ అయితే వేసుకున్నాము. కలుపుకున్నాము. ఇదైతే చాలా స్మూత్గా ఉంటుంది. ఇలా కలుపుకొని కొంచెం ఆయిల్ అయితే కొంచెం వాటర్ అయితే వేసుకున్నాము. వాటర్ అయితే పోసుకొని కలుపుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఆగుదాం. విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇంకా 5 minutes ఉన్న తర్వాత చూద్దాం. విజిల్ అయితే పోయింది. మూత తీసి చూద్దాము. వావ్, స్మూతీ చికెన్ అయితే ఎంత టేస్టీగా రెడీ అయింది. ఇప్పుడైతే ఇందులోకి చివరిసారిగా ధనియాల పొడి, కొబ్బరి వేసేసుకున్నాము. 2 స్పూన్లు అనమాట. దాంతోపాటుగా ఇది కొంచెం అయితే బియ్యం పిండి అనమాట. బియ్యం పిండి వేస్తే జ్యూసీగా అవుతుంది, స్మూత్గా ఉంటుంది అనమాట. ఇందాక కలుపుకొని ఎంతో టేస్టీ అయినా స్మూతీ చికెన్ అయితే రెడీ. కొద్దిగా అయితే కొత్తిమీర వేసుకున్నాం.
కొత్తిమీర వేసుకొని చూడండి ముక్క ఎంత స్మూత్గా ఉందో. టేస్ట్ చేసి చెప్పండి. సూపర్గా ఉంది కదా. ఇక్కడైతే చికెన్ రెడీ అయిపోయింది. స్మూతీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ రైస్ తర్వాత అన్నం కూడా రెడీ అయిపోయింది. దీంట్లో కూడా మనం కొంచెం కొత్తిమీరని అయితే వేసుకుందాం. కొత్తిమీర వేసుకుని ఒక పక్క చికెన్, ఒక పక్క తిరువాత అన్నము, మరో పక్క రొట్టెలు అవుతున్నాయి అన్నమాట. అంతే, రండి తిందిరండి. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియో నచ్చితే నా ఛానల్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. చికెన్ టేస్టీగా ఉండే చికెన్, రొట్టెలు, తర్వాత అన్నం రెడీ.